రాజేష్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక తిరుమల లడ్డు వివాదం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. ఆ లడ్డు ఎక్కడ కూడా కల్తీ జరగలేదు. ఎందుకు అంటే ఇది కేవలము చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసము తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా వదలట్లేదు అని చెప్పేసి నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడారు. ఎందుకంటే నెయ్యి ఏదైతుందో, ఆ లడ్డుకు వాడే ఆవు నెయ్యి అవుతుందో, ఆ ట్యాంకర్స్ ఏదైతే తిరుమలకు వస్తుందో అది టీటీడీ పూర్తిగా శాంపిల్స్ తీసుకున్న తర్వాతనే ఆ యొక్క నెయ్యిని వాడడం అంటూ జరుగుతుంది తప్ప అలా కల్తీ అంటూ ఉండదు. కేవలం ఆయన నా పైన అంటే ఎలాగైనా సరే బురద జల్లాలి జగన్మోహన్ రెడ్డి పైన, వైసీపీ పైన అనే ఒక దాంతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, వెంకటేశ్వర స్వామిని కూడా ఆయన రాజకీయంగా వాడుకొని ఈరోజు తిరుమలను అప్రతిష్ట పాలు చేస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. నేను కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాస్తాను. ఎందుకు అంటే ఇది ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి లడ్డు తయారు చేయడమో, జగన్మోహన్ రెడ్డి చెబితే నెయ్యి రావడం, కల్తీ రావడం ఉండదు. అదొక బోర్డు, ఒక వ్యవస్థ, ఎండోమెంట్ దానికి ఒక ఉంటుంది. అక్కడ ఉండే వాళ్ళు కూడా మొత్తం అన్ని చూసిన తర్వాతనే ఆ శాంపిల్స్ వస్తుంటాయి, ఆ నెయ్యి వస్తుంటుంది. ఎందుకంటే టీటీడీ బోర్డు ఉంటుంటుంది. ఇక ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గురించి కూడా కామెంట్ చేశారు. ఆయన 45 సార్లు అయ్యప్ప మాల వేశారు. ఎవరు కూడా టీడీపీ చైర్మన్ ఆ స్థాయిలో మాల వేసిన లేదు. ఆ స్థాయి భక్తి కూడా ఎవరికి లేదు. సో ఇదంతా కూడా కేవలం అప్రతిష్ట పాలు చేసేందుకే చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పైన, ముఖ్యమంత్రి పైన ఫైర్ అయ్యారు. మరి నిజంగా కల్తీ లేదా? మరి కల్తీ లేకుంటే మరి ఎందుకు నాణ్యత తగ్గింది? ఎందుకు ఆ లడ్డు పగిలిపోతుంది? ఎందుకంటే మనం చూసాం 2019 తర్వాత లడ్డు నాణ్యత తగ్గింది, స్మెల్ వస్తుంది, పగిలిపోతుందని చెప్పేసి చాలాసార్లు మరి పదే భక్తులు కూడా ఆరోపణలు చేశారు. మరి ఎందుకు మరి దానిపైన విచారణ చేయించలేకపోయింది గత ప్రభుత్వం? మరి ఇప్పుడు నెయ్యి, మామూలుగా ఆవు నెయ్యి, ప్యూర్ నెయ్యి కావాలంటే 1000 నుంచి 2000 రూపాయలు ఉంటుంది. అలాంటిది కేవలం 360 రూపాయలకే మరి నెయ్యి ఎట్లా వచ్చింది? మరి అంత తక్కువ కాస్ట్కు నెయ్యి వచ్చిందంటే మరి కల్తీ ఉండకుండా ఎలా ఉంటుంది? ఇది ఒక చంద్రబాబు నాయుడు చెప్పింది కాదు, ఇది రిపోర్ట్ వచ్చింది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంతో ఇటు నిన్న ముఖ్యమంత్రి కూడా దీనిపైన సమగ్ర నివేదిక కావాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశించారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క టీటీడీ లడ్డు వివాదం అనేది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా అయింది. దీంతో కేంద్రం కూడా రంగంలోకి తిరిగింది. కేంద్రం కూడా దీనికి సంబంధించి నివేదిక తెప్పించుకుంటుంది. ఖచ్చితంగా బాధ్యులపైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మరి మాట్లాడడం, మరి నిజంగా నిన్న మాజీ ముఖ్యమంత్రి చేసిన కామెంట్లో వాస్తవం ఉందా? కల్తీ లేదని చెప్పేసి ఎలా చెప్పగలుగుతున్నారు? సో ఇలాంటి అంశాలన్నీ మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు పిల్లి మాణిక్యాలరావు గారు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొమ్మూరి కనకరావు ఉన్నారు. అదేవిధంగా ఇటు బీజేపీ సీనియర్ నాయకులు ఢిల్లీ నుంచి మనకు రఘురామ్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు వస్తారు. మాణిక్యాలరావు గారు, మీరు ఏం చెప్తారు? నిన్న మాజీ ముఖ్యమంత్రి చూసాం మన ప్రెస్ మీట్, దాదాపు సుదీర్ఘంగా 1 గంట 2 గంటల సేపు మాట్లాడి అసలు కల్తీ లేదు, ఎవరు చెప్పారు? ఇదంతా ఒక కట్టుకథలు, అపవిత్రం చేస్తున్నారు తిరుమలను. రాజకీయంగా ఎదుర్కోవాలంటే నేరుగా మన ఇద్దరం కొట్లాడుకుందాం, రాజకీయంగా ఎంతైనా పర్వాలేదు, కానీ ఇలా దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం ఏంటి? అసహిస్తున్న పవిత్రమైన స్థలాన్ని ఈరోజు అపవిత్రం చేసే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది ఈరోజు ఆయన కామెంట్ చేస్తున్నాడు. అప్రతిష్ట పాలు చేశారు అని. రాజేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులందరికీ నమస్కారం అండి. నా మాట వినపడుతుందండి? వినపడుతుంది, మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఒక్కటంటే ఒక్కటైనా నిజం మాట్లాడా? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసేటువంటి కార్యక్రమాలు గతంలో చేసింది ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు విషయంలో ఈరోజు కల్తీలు ఉన్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్పలేదు, ల్యాబ్స్ చెప్తా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గతంలో భక్తులు ఎవరైతే ఉన్నారో లడ్డు నాణ్యత తగ్గిందని, ఇప్పుడు మీరు రిమార్క్స్ లోనే చెప్పారు, లడ్డు నాణ్యత తగ్గిందని, అది ఇరిగిపోతుందని, ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ ఉండలేకపోతుందని, వాసన వస్తుందని అనేక సార్లు భక్తులు గగ్గోలు పెట్టారు 5 సంవత్సరాల్లో. ఈ 5 సంవత్సరాల్లో గగ్గోలు పెట్టిన తర్వాత అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చిన తర్వాత మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని శాంపిల్స్ కి పంపిస్తే శాంపిల్స్ లో వచ్చేటువంటి రిపోర్ట్స్ ఇవి ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్. ఎవరు ఇచ్చారు? 100 సంవత్సరాల నుంచి వస్తా ఉంది. ఎవరు ఏలు పెడతారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏలు పెట్టబట్టే కదా మా మీద బురద చల్లుతున్నారంటే. జగన్మోహన్ రెడ్డి మీద అసలు బురద చల్లేదండి. బురదలో ఉన్న వాడికి బురద చల్లితే బురద ఏమైనా అంటిందా? నువ్వు ఆల్రెడీ ఉండే బురదలో, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు, ఒక్కటి కూడా నిజం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి
ఏ రోజైనా అక్కడ ఉన్నటువంటి ధార్మిక విషయాలు నువ్వు కానీ మాణిక్యాలరావు గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, ఇప్పుడు ఏదైతే నెయ్యి ట్యాంకర్ ఏదైతే పైకి వస్తుందో ఖచ్చితంగా శాంపిల్స్ చేస్తుంది టీటీడీ. శాంపిల్స్ చేసిన తర్వాతనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటుంది కదా. చేయాల్సిందనే శాంపిల్స్ చేయాలి, కానీ చేసేవాడు ఎవడు? శాంపిల్స్ చేయించేది ఎవడు? వాళ్ళందరూ వదిలేస్తే ఏం జరుగుతుంది? అసలు నీకు 1000 రూపాయలు పైన ఉండేటువంటి నేను ఒకటే స్ట్రైట్ గా అడుగుతున్నానండి. ఏదైనా మన ఇంట్లోకి ఒక వస్తువు, మన ఇంట్లోకి ఏదైనా పండుగలప్పుడు పబ్బాలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు, మనం ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు ఉన్న వాటిలో క్వాలిటీ తీసుకొస్తాం మన ఇంట్లోకి. అవును. జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు నెయ్యి ఉన్నటువంటి దాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి టీడీపీ పాలక మండలి 320 రూపాయలకి ఎందుకు తీసుకొచ్చారు? ఇలా బాబు జేబులో ఇస్తా ఉన్నారా? ఇలా సొంత ఇళ్లలో నుంచి ఎవరు తీసుకొస్తా ఉన్నారా? స్వామివారికి కానుకలు ఎంత వస్తున్నాయి? ప్రతిరోజు 4 కోట్ల రూపాయలు స్వామివారికి కానుకల రూపంలో వస్తూ ఉంటాయి. కొన్ని కోట్లాది రూపాయలు ఆయనకి ఆస్తులు ఉన్నటువంటి పరిస్థితి. అలాంటప్పుడు ఏదో నువ్వు ఉద్ధరించడం కోసం నేను 350 రూపాయలకి తీసుకొచ్చానని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి? కానీ మాణిక్యాలరావు గారు ఇప్పుడు ఈ శాంపిల్స్ కావచ్చు, తర్వాత శామ్యుల్ రావు కామెంట్స్ కావచ్చు, ముఖ్యమంత్రి గారి కామెంట్స్ కావచ్చు, దీని వెనక కూడా అది కుట్ర ఉంది అనేది చెప్తూ ఉన్నారు. ఇదంతా ఒక కుట్రపూరితంగా చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళదే, రిపోర్ట్స్ కూడా వీళ్ళే తయారు చేస్తున్నారేమో అనే ఫీలింగ్లో వీళ్ళు ఈరోజు అనుమానిస్తున్నారండి కొంచెం. అవునండి, ప్రభుత్వం మాదైతే వాళ్ళు వచ్చి తయారు చేస్తారా? లేకపోతే ల్యాబులు మాకు సెంటర్కు సంబంధించినటువంటి వాళ్ళ గుజరాత్ లో ఉన్నటువంటి ల్యాబ్ ఏమిటన్నా చంద్రబాబు నాయుడు గారిదా, లేకపోతే కూర్చున్న మీద నాదా? ఒక్క మాట, సరైనటువంటి మాట, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఎట్లా జరిగింది, ఏం జరిగింది, నీకు సంబంధం ఉందా లేదా? డైరెక్ట్ గా నేను ఉన్నాను కదా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేశారా లేదా, దాన్ని చూస్తారని చెప్పేసి ఒక్క మాట మాట్లాడాడా? కాదు మాణిక్యాలరావు, ఇక్కడ ఒక పాయింట్ అండి. సరే, ఇది మీరు చెప్పించారు, అది నాణ్యత లేదని చెప్పేసి గతంలో ఉన్నప్పుడు, గతంలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పారు, నేను మనం అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత తిరుమలలో జరిగిన ప్రక్షాళన చేద్దామన్నారు. కానీ ఈ రిపోర్ట్ ఏదైతే అన్నారో, మీరు చెప్పిన రిపోర్టు గుజరాత్ నుంచి వచ్చింది అన్నారు కదా, మరి జూలై 23 నాడు రిపోర్ట్ వస్తే మొన్నటి వరకు ఎందుకు బయట పెట్టలేదని అనుమానిస్తున్నారు. 2 నెలల పాటు ఎందుకు చెప్పలేదు? దాన్ని ఎందుకు అలా ఉంచారు? అన్ని పిచ్చి ప్రేలాపనలు తప్ప ఏమనుందా? జూలై 6వ తారీఖున మేము పంపించింది, జూలై 16వ తారీఖున వచ్చింది. దీనికంటే ముందు కమిటీ వేసాం ఒక పద్ధతి ప్రకారం. రాంగంలో మేము ఆరోపణ చేస్తే కూడా రాజకీయం కోసం ఆరోపణ చేసామని చెప్పేసి చెప్పుకోవచ్చు. మేము వచ్చిన తర్వాత కమిటీ వేసాం. కమిటీలో వెటర్నరీకి సంబంధించినటువంటి డాక్టర్స్ ఉన్నారు, దాంట్లో ప్రొఫెసర్స్ ఉన్నారు, తెలంగాణకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉన్నారు, అనేక ఒక 3-4 తోటి కమిటీ అయితే కూడా జరిగింది. ఆ కమిటీ దాన్ని ల్యాబ్స్ కు పంపించి ల్యాబ్స్ నుంచి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి రిపోర్టు. అంటే జగన్మోహన్ రెడ్డి చేయొచ్చు కదా. భక్తులు ఆరోపణ చేశారు కదా 5 సంవత్సరాల్లో ఆరోపణ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ల్యాబ్స్ కు పంపించడం, లేకపోతే దీని మీద అధ్యయనం మాణిక్యాలరావు ఒక్కసారి ప్రసాద్ క్వశ్చన్ వేస్తాను. ఏం ప్రసాద్ గారు, అప్పుడు చాలాసేపు నుంచి ప్రసాద్ గారు మిమ్మల్ని అడుగుతా అంటూనే చెప్పండి ప్రసాద్ గారు. 60 ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్ పెద్దలకి మీకు కూడా నమస్తే. సార్, ఇది ఒక చిన్న విషయం సార్. ఈఓ గారు శ్యామలరావు గారు నిన్న ప్రెస్ మీట్లో ఒక కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికన్నా ముందు మీరు మీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఒకసారి డిస్ప్లే చేస్తే, ఎన్డీడీబీలో రిపోర్ట్లో కనుక మీరు నిశ్చితంగా గమనిస్తే there are 3 dates. లాస్ట్కి 23rd ఆయన దగ్గర నుంచి శాంపుల్ వచ్చింది మనకి. ఆ శాంపుల్ దాని మీద అందులో ఎక్కడా కూడా ఇక్కడ మీరు దీని నెంబర్ కనుక మీరు గమనిస్తేనండి, రిఫరెన్స్ నెంబరు AB0236555, ఇది ఎన్డీడీబీ రిపోర్ట్ మీద ఉన్నది. తర్వాత ఎనాక్సెట్ 2లో మీరు గమనిస్తే వాళ్ళు ఫస్ట్ డే ఈ సోషల్ మీడియాలో తిప్పుతుంది అవన్నీను. ఎనాక్సెట్ 2లో కనుక మీరు రిఫరెన్స్ నెంబర్ చూస్తే AB0215253, ఇది కాంట్రడిక్షన్. రెండోది, మీరు ఎన్డీడీబీ రిపోర్టు అంతగా గట్టిగా మాట్లాడుతున్నారు కదా ఆయన. దీనికన్నా ముందు నా దగ్గర ట్విట్టర్ లేదు. ట్విట్టర్లో కనుక ఆయన ఓపెన్ చేసుకోగలిగితే శ్యామలరావు గారు ట్వీట్ చేశారు 21వ తారీఖు నాడు. ఏమని? నెయ్యి వాసన చూస్తూ ఇంత స్వచ్ఛమైన నెయ్యి ఎక్కడ ఉండదని. తర్వాత మీకు అంబిగ్యూటీ వల్ల AP28TC4779 అనే లారీని స్టాల్ చేయబడింది. ఇది ఏఆర్ డైరీకి సంబంధించింది అయితే
జూన్ జూలై 2 నెలలు మాత్రమే వాళ్ళు కంటిన్యూస్గా 16 టన్నులు సప్లై చేశారు. ఈ 16 టన్నుల్లో ఈ ఒక్క లారీకి సంబంధించిన రిపోర్టా లేదా మిగిలినవా? ఇది కాంట్రడిక్షన్. రెండోది, మీరు ఎన్డీడీబీ రిపోర్ట్లో చూస్తే రఘురామ్ గారు నిజంగా చెప్పాలంటే నెక్కచ్చిగా హిందూ ధర్మత్వం మీద పోరాడే వ్యక్తి. తిరుమల తిరుపతి దేవస్థానం రఘురామ్ గారు కనుక నిశ్చితంగా గమనించగలిగితే అక్కడ మెయిల్ ఐడి గమనించండి సార్. ఎన్డీడీబీ రిపోర్ట్లో పర్సనల్ మెయిల్ ఐడితో కరస్పాండెన్స్ జరిగింది. అండ్ మీకు మొదటి రోజు కాంట్రడిక్షన్ వచ్చిన ఆ రిఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉందో, రెండో రోజు నేను శ్యామలరావు గారి ప్రెస్ మీట్లో ఒరిజినల్ రిపోర్ట్లు. మూడోది మీరు ఒకటి గమనిస్తే, ఇందాక నెయ్యి గురించి అంత బాగా మాట్లాడారు మా మాణిక్యరావు అన్న, నువ్వు స్విగ్గీ యాప్ ఓపెన్ చేసుకుని హెరిటేజ్ నెయ్యి ఒక్కసారి చూస్తే వాళ్ళు స్విగ్గీ అండ్ జొమాటో త్రూగా సర్వ్ చేసేదానికి 20 to 24% ఛార్జెస్ ఉంటాయన్న. మీరు కనుక ఆ హెరిటేజ్ నెయ్యి రేట్ ఒకసారి చూస్తే 20-24% తగ్గిస్తే ఒక్కొక్క నిమిషం 480 రూపాయలు అన్న, 480 రూపాయలు ఇలా బల్క్ ఆర్డర్లో 380కి రావడం సమంజసమా కాదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎట్లా నాకు అర్థం కాదు నిజంగా కూడా. ఒక మాట, మనం మామూలుగా జనాలు ఆలోచించేది, మామూలుగా మనకు ప్యూర్ ఆయిల్ నెయ్యి కావాలంటే, మనం ఎక్కడికి నెయ్యి కావాలంటే మినిమం 1000 రూపాయలు ఉంటుంది. తక్కువ 1000 నుంచి 1500 ఉంటుంది. ప్రసాద్ గారు, నెయ్యి మరి 200-300 అయితే రాదు నాకు తెలుసు. మీరు హెరిటేజ్ యాప్ ఒకసారి మీరు స్విగ్గీ ఓపెన్ చేయండి. అదే హెరిటేజ్ యాప్ ఒకసారి మీరు స్విగ్గీలో ఆర్డర్ ఇవ్వడానికి హెరిటేజ్ నెయ్యి కేజీ అంటే ఒకసారి చెక్ చేయమని. రెండోసారి మీరు ఇంకోటి చెప్తున్నా, తిరుమలలో నవనీత సేవ అని గత ప్రభుత్వం మీరు ఆయన చేత ప్రశ్న ఎక్కిస్తున్నారా? ఆయన చేత మాట్లాడు ప్రశ్న సార్. ఆ 3 కేజీలో 27 నెయ్యి తిరుమలలో ఉందని చెప్పినప్పుడు ఈవో గారు ఇవాళ మీకు గవర్నమెంట్ మీద నాదా? గవర్నమెంట్ తెలుగుదేశం ఉన్నప్పుడు జూన్ జూలై ఆగస్ట్ మీదే మీ బాధ్యత ఉన్నప్పుడు ఈ విధమైన అవకతవకలు జరిగితే ప్రభుత్వ పరంగా ఈవో గారు 2 రిపోర్ట్లు కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు బాధ్యత వహించవలసింది మీకా నాదా? చెప్పండి ఒకసారి. అయితే మీరు అన్నట్లు అక్కడికి వచ్చే ట్యాంకర్లలో ఏదో ఒకదాన్నే చేసి ఉంటారంట. అది అంబిగ్యూటీ 4779. రెండోది సార్ మీకు ఇంకోటి, రఘురామ్ గారు సుదీర్ఘంగా మాట్లాడదాం దీనికి సీరియస్ ఖచ్చితంగా మాట్లాడదాం ఇది. ఎందుకంటే ఇది ఏదో ఒక రాజకీయంగా కాదు, ఇది హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రోజు ఇది నడుస్తుంది. దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. రఘురామ్ గారు, నేను మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మాణిక్యాలరావు గారు. కాదండి, శాంపిల్స్ ఒక ట్యాంకర్ ఉందనుకో, ట్యాంకర్ మొత్తం శాంపిల్ చేస్తారా? ఒక ట్యాంకర్ లో ఉన్నటువంటి నెయ్యిని కావాల్సినంత మోతాదులో శాంపిల్స్ తీసుకొని చేసేటువంటి పరిస్థితి ఉంటది. నెయ్యి అంటాడు. నెయ్యి లారీ వెళ్ళాలంటే 3 శాంపుల్. ఫస్ట్ది NABL టెస్టింగ్ అయిన తర్వాత NADDB సర్టిఫికెట్ వస్తేనే కానీ పోటుకి నెయ్యి తీసుకెళ్లరు. రాసుకోవాలి. దశాబ్దాలుగా జరుగుతున్న కైంకర్యం స్వామివారికి. రైట్. అపవిత్రం చేయడానికి నేను పక్కా హిందూ, రఘురామన్న హిందూ. ఇక్కడ హిందూ మనోభావాలు ఎవడు పడతారు గాయపరిస్తే నేనైతే మర్యాద కాదు ముందే చెప్తున్నా. ఇప్పుడు ప్రసాద్ గారు మీరు కల్తీ చేశారని అట్లా జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశారని నేనంటే ఎవరండి జగన్మోహన్ రెడ్డి? జూన్ జూలైలో జరిగిన దానికి మీది బాధ్యత, నాకు బాధ్యత, ప్రజా ప్రభుత్వ బాధ్యత. ఇది స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు రాజకీయం ఇది. ప్రసాద్ గారు, రాజేష్ గారు మాట్లాడండి. మాణిక్యాలరావు గారు, తక్కువ టెండర్లకి ఇచ్చి దానిలో నుంచి వీళ్ళు కాసులు వసూలు చేసుకోవటానికి వైవి సుబ్బారెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి పాలక మండలిలో ఉన్నటువంటి కొంతమంది నేరస్తులు అంతకు ముందు ఉన్నటువంటి టెండర్లు క్యాన్సిల్ చేసి స్వచ్ఛమైనటువంటి నెయ్యి దశాబ్దాల కాలంగా వచ్చేటువంటి నెయ్యిని కాదని ఇచ్చారంటే నేను కల్తీ చేస్తానని మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారండి సార్? అందుకే వాళ్ళు 16 టన్నులే ఇచ్చారు. మీరు ఆ రిపోర్ట్ లో ఏ డైరీ ఫార్మ్ తో కూడా మెన్షన్ చేయలేదు. చూడమని రాజు గారు, NDDB రిపోర్ట్ లో మాణిక్యాలలోన ఏ కంపెనీ ఆయిల్ ని రిజెక్ట్ చేశారో మీరు ఇప్పటికి మెన్షన్ చేయలేదు. ప్రసాద్ గారు రాపండి. NDDB రిపోర్ట్ లో పలానా కంపెనీ చెప్పాలండి మాడదాం ప్లీజ్. అక్కడ కంపెనీ 2014 నుంచి 19 దాకా 17 కంటైనర్లు 15 సార్లు రిజెక్ట్ చేశారు కంపెనీ. 19 నుంచి 24 దాకా 18 సార్లు రిజెక్ట్ చేశారు. మీరు డిబేట్ సక్రమంగా చేస్తే మమ్మల్ని పిలవండి, మీకు ఇష్టమైన వాళ్ళు పిలిపించి ఇక్కడ పాయింట్ ఏంటంటే మాణిక్యాలరావు దయచేసి ఒకటి వాళ్ళ పాలక మండలి
కల్తీ చేస్తుందని మేము చెప్తాము. కాదు మాణిక్యాలరావు గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకటి నిన్న మనం ఉదయం వరకు కూడా ఈ స్థాయిలో దారుణం జరిగిందా ఇంత అనుకున్నాము. నిన్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన తర్వాత ప్రజల్లో కూడా అనుమానం వస్తుందండి, అసలు ఏం జరిగింది, నిజంగా ఇట్లాంటిది ఏమైనా జరిగిందా కేవలం. సో అందుకని నేను ఏమంటున్నా, ప్రతి అంశం మనం మాట్లాడదాం. అవునండి, నా దగ్గరకు ఒక శాంపిల్ వచ్చిందండి. ఆ శాంపిల్ నా తరఫున నేను ఇస్తాను. ఎన్డీ వాళ్ళు కంప్లైంట్ రాస్తారా? ఏ కంపెనీ నుంచి తెప్పిస్తారు? తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. ఇప్పుడు ఏ రఘురామ్ గారు, కంపెనీలో కల్తీ జరిగిస్తా ఒక్క నిమిషం అండి, నుంచి తెప్పిస్తున్నారా? నుంచి తెప్పిస్తున్నారా? తెప్పిస్తున్నారా? ఒకటి మీ ప్రభుత్వం వచ్చింది ఏమైనా చేస్తారంటే, మా ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము శాంపిల్స్ పంపించాం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అనేక సార్లు ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకి స్పందించి అంటే వాళ్ళు ట్యాంకర్స్ ఉంటే ఒకటే ట్యాంకర్ టెస్ట్ పంపించారంటారా మీరు? ఏంటి అదే ఈ రెగ్యులర్ ప్రొసీజర్ సార్. అవును సార్, మీకు ఒకటి చెప్తున్నా సార్, ఒక్క నిమిషం సార్, ఏమనుకోకండి. రఘురామ్ గారు కదా, రఘురామ్ చాలా సబ్మిషన్. NABL ల్యాబొరేటరీస్ది ఏంటంటే, ఏ ట్యాంకర్ వచ్చినా 3 శాంపుల్స్ తీస్తారు సార్. ఒకటి మాయిశ్చర్ గురించి, రెండోది దాని క్వాలిటీ అండ్ కంట్రోల్, ఈ 3 చెక్ చేసిన తర్వాత ఇది కనుక ఓకే అయితేనే ఆ కంటైనర్ని పోర్టుకు పంపిస్తారు, లేకపోతే చచ్చినా పంపించరు. ఇలా గత ప్రభుత్వాలు గత దశాబ్దాల నుంచి 18 సార్లు 15 సార్లు తెలుగుదేశం గవర్నమెంట్లో రిజెక్ట్ చేయబడింది. ఎన్డీఏ కూటమిలో 18 సార్లు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రిజెక్ట్ చేయవలసింది. ఒక కంపెనీ నుంచి 42 కంటైనర్లు వస్తే లాస్ట్ గవర్నమెంట్ లో రిజెక్ట్ చేశారు. దిస్ ఇస్ స్టాండర్డ్ ప్రొసీజర్ అండి అక్కడ. ఓకే సార్, 140 కోట్ల ప్రపంచ మరి ఇప్పుడు ఏంటి రిపోర్ట్? మరి ఇప్పుడు ఇది ఏదో దట్ ఇస్ ఫేక్ రిపోర్ట్ అండి. మీరు ఒకసారి గుజరాత్ నుంచి వచ్చిన రిపోర్ట్ అండి, మీరు ఫేక్ అంటారు. ఇది ఏమన్నా చంద్రబాబు నాయుడుకు సంబంధించిందా? ఇది కాదు కదా. దాంట్లో మెయిల్ ఐడి చూడండి సార్, మెయిల్ ఐడి చూడండి, మెయిల్ ఐడి గుడ్డే చెప్తారు. మెయిల్ ఐడి చూడండి సార్, భక్తులు వాసన వస్తుందని చెప్పింది. మెయిల్ ఐడి చెక్ చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి పర్సనల్ మెయిల్ ఐడీలు ఉంటాయా? ఏది పడితే మెయిల్ ఐడీలు ఉంటాయా? ఎవరి తరఫున ఒకటే వేసుకొని రావటం కాదు. దట్స్ ఎ ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్ అండి. 3 రోజులు ఎందుకు మ్యానిపులేషన్స్ వస్తాయి? నేను రిఫరెన్స్ నెంబర్ చెప్తున్నా. మొదటి రోజు శ్యామలరావు గారు చెప్పిన రిఫరెన్స్ నెంబరు, రెండో రోజు నిన్న ప్రెస్ మీట్ లో శ్యామలరావు గారు చెప్పిన రిఫరెన్స్ నెంబరు, అండ్ ఇంకోటి చెప్తున్నా, ఫ్యాబ్రికేటెడ్ రఘురామ్ గారు ఏం చేసుకోండి ప్లీజ్ ఒక నిమిషం. రఘురామ్ గారు, ఖచ్చితంగా ఇందులో కేంద్రం అయితే ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఈరోజు ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి నిజంగా మీరు ఏం జరుగుతుంది ఏంటి అని తేల్చాల్సిన అవసరం ఉంది. మరి ఇదేమో ఫేక్ రిపోర్ట్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు, అంటే ఎనలిస్టే చెప్తూ ఉన్నారు. ఇంకా నేను వైసీపీ గెస్ట్ దగ్గరికి ప్రసాద్ గారు అండి. ఊరుకోండి మీరు. ఎనలిస్ట్ అంటే హిందూ కదా, హిందూ మనోభావం, తిరుపతి మనోభావం మీ ఇష్టమేనా? పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి జూన్ జూలైలో మీ గవర్నమెంట్ ఉంటే ఎవరండి జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి సంబంధం జూన్ జూలైలో గవర్నమెంట్ ఆ రిపోర్ట్ జూన్ జూలైలో చెప్పాలండి. నేను అదే అంటున్నా, ఊరుకుండా ఉన్నా. మాణిక్యాలరావు, జూన్ జూలై గవర్నమెంట్ మీది. ప్రసాద్ గారు, ఫేక్ రిపోర్ట్ అని ఎట్లా అంటారండి మీరు? నాకు అర్థం కాదు. లేకపోతే మెయిల్ ఐడి చెక్ చేయండి, రిఫరెన్స్ నెంబర్ ఎందుకు మారుతున్నాయి? ప్లీజ్ ఒక నిమిషం రఘురామ్ గారు, ప్లీజ్ రఘురామ్ గారు మీరు ఒక్క నిమిషం అండి. మళ్ళీ మాణిక్యాలరావు ప్లీజ్ ప్లీజ్ దయచేసి. రఘురామ్ గారు ఢిల్లీలో ఉన్నారు, ప్లీజ్ ఒక్క నిమిషం అండి ప్లీజ్. మాణిక్యాలరావు గారు దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్. ఢిల్లీలో ఉన్నారు రఘురామ్ గారు, ఇష్యూ ప్లీజ్ అండి ఒక్క నిమిషం. 2-3 రోజులుగా చూస్తున్నాము, కేంద్రం కూడా ఎంటర్ అయినట్టుంది. నాకు తెలిసి కేంద్ర మంత్రి కూడా నివేదిక తెప్పించుకుంటున్నట్టున్నారు. ఏంటి ఈ వ్యవహారం అంటే ఏంటి ఈరోజు నిజంగా జరిగిందని? ఏంది ఇప్పుడు ఈరోజేమో వైసీపీ ఒక ఆరోపణలు చేస్తున్నారు, ఇది కాదు ఇదంతా ఒక ఫేక్ అని చెప్పేసి, కనీస రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అందరికీ నమస్కారం, మీకు కూడా అక్కడ ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ. ఒకటండి, ఇప్పుడు ఒక అపార అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదో మామూలుగా ఎవరో చిన్న రాజకీయ నాయకులు విమర్శ చేసినట్టుగా ఒక గమ్ముని విమర్శ చేయడు. సాధారణంగానే ఆయన 14 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా 14 సంవత్సరాల పైన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదో యథాలాపంగా ఆరోపణ చేసినట్టుగా అనిపించలేదు. దిర్ ఇస్ సంథింగ్ ఫిషీ ఎక్కడ దీనిలో. ఇప్పుడు ఏదో ఇది చిన్న విషయం కాదండి. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఈ కలియుగ దైవము ప్రస్తుతానికి ఆయనకి ఎంత ప్రపంచంలో ప్రాముఖ్యత ఉన్నదో మనందరికీ తెలుసు. అవును, అంత పెద్ద విషయాన్ని ఆయన మాట్లాడారు అంటే
ఏదో లేకపోతే ఏం లేకుండా ఏ ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి మాట్లాడు. అది మళ్ళీ వెంకటేశ్వర స్వామి పైన. కేంద్ర ప్రభుత్వము, కేంద్రంలో ఉన్న హెల్త్ మినిస్టరు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి జేపీ నడ్డా గారు దీని మీద యూనిట్గా స్పందించి ఇమీడియట్ గా మాట్లాడి చంద్రబాబు గారితో మాట్లాడడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ ఇమీడియట్ గా రిపోర్ట్ పంపించవలసిందిగా అడిగారు. ఆ రిపోర్ట్ ఖచ్చితంగా కేంద్రానికి మరి ఇవాళ రేపు పంపుతారు. ఈవెంట్ ఇది ఎంతో కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయము. ఇది అంత తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదు. ఇది నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఎవరైనా ప్రభుత్వము, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము ప్రజలకి జవాబు చెప్పాల్సిన పని ఉన్నది. అంత తేలిగ్గా దీన్ని మాట్లాడైతే దీనికి ఏదో రఘురామ్ గారు ఇక్కడ రఘురామ్ గారు ఒకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తానో లేకుంటే అది చెప్పడం ఉంటుంది. దానికి ఒక కమిటీ ఉంటుంది, ఒక వ్యవస్థ, ఆ పర్చేస్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఆ కమిటీ పరిశీలించిన తర్వాత అవన్నీ చెక్ చేసిన తర్వాత ఇదంతా జరుగుతుంటుంది కదా. ఇవన్నీ నేను కూడా ఇద్దరు ఈవోలతో, మాజీ ఈవోలతో నేను మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఇద్దరు పనిచేస్తున్నారో వాళ్ళిద్దరితో మాట్లాడితే వాళ్ళ ప్రాసెస్ అంతా చెప్పారు. ఇది పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. అయితే ఇంత పెద్ద ప్రాసెస్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా అంటే కల్తీ జరిగే అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఉన్నది అని ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఎక్కడో ఏదో లోటు జరిగింది, పొరపాటు జరిగిందనే నమ్ముతున్నారు. ఇప్పుడు ప్రజలందరూ ఎంతో ఇప్పుడు లడ్డూ ప్రసాదం మీద మీరు ఎక్కడైనా ఢిల్లీ కానీ, కాశ్మీర్ కానీ, త్రిపుర కానీ ఎక్కడికి వెళ్ళినా లడ్డూ ప్రసాదం ఇస్తే ఎంత ఆనందపడతాడో భక్తుడు. అవును, ఒకవేళ మన భక్తుడు హిందూ కాకపోయినా ప్రసాదాన్ని కళ్ళగదు తీసుకుంటాడు ఎవరికైనా ఇస్తే. అంత పెద్ద ఆ లడ్డు మీద స్వయంగా భగవంతుడు ఇచ్చినటువంటిగా ఫీల్ అవుతారు. దీన్ని కాదు రఘురామ్ గారు, మీరు కూడా అనుమానిస్తున్నారా? మీరు చెప్పండి, నిజంగా ఇక్కడ కల్తీ జరిగింది, ఇక్కడ కొవ్వు వాడారు, జంతువుల కొవ్వు వాడారని మీరు అనుమానిస్తున్నారా? ఓకే, ఓన్లీ ముఖ్యమంత్రి గారు ఆరోపణ దీని మీద వాదోపవాదాలు కన్నా దీని మీద సమగ్ర రిపోర్టు లేదా న్యాయ విచారణ సింగిల్ జడ్జితోనో లేకపోతే సిబిఐతోనో, హైకోర్టుతోనో, సుప్రీంకోర్టుతోనో, జడ్జితోనో దీన్ని సమగ్ర విచారణ. జడ్జెస్ కూడా ప్రతి వారానికి ఎవరో జడ్జిలు వస్తారండి. సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు వస్తూనే ఉంటారు భగవంతుడి దగ్గరికి. అవును, ఎంత విశ్వాసంతో వస్తారండి. ఆ విశ్వాసాన్ని నిలపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, మనందరి మీద ఉంది. సో అంచేత కొట్లాడటము దాని మీద నువ్వు అలా అని, నేను అలా అని, నీ పార్టీ అలా అని, నీ ప్రభుత్వం అలా అని, నా ప్రభుత్వం ఇలా, ఇది కాదు. వివాదానికి ఒకటి ఫుల్ స్టాప్ పెట్టాలా. ప్రజలకి, భక్తులకి హిందూ మనోభావాలని కోల్పోకుండా, దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎంత చిన్న విషయం కాదండి. సో అంచేత దీని మీద మనం ఎంత కొట్లాడినా రిపోర్ట్ అయితే ఉందని చెప్తుంది ప్రభుత్వం. ఏ రిపోర్టు లేకుండా ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడతాడండి? ఎవడో ఈవో మాట్లాడితే అనుకోవాలి మనం. ముఖ్యమంత్రి గారు మాట్లాడాడంటే ఏదో జరిగింది దాంట్లో. అంటే ఏమేమి కలిసాయి దీంట్లో, ఈ యొక్క లడ్డూ ప్రసాదంలో, నెయ్యిలో ఏమైనా కలిసాయా, కలిస్తే ఏమేమి కలిసాయి, ప్రజలకి వివరణ ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సమగ్ర విచారణ చేయాల్సింది ప్రభుత్వమే. ఇక్కడ మీకు అప్పచెప్పారు 5 సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలు అప్పచెప్పారు. సో ఇమ్మీడియట్ గా దీని మీద ఏదైతే ప్రజలకి రిపోర్టు విషయాన్ని కూడా వీళ్ళు ఫేక్ రిపోర్ట్ అంటున్నారు కదా రఘురామ్ గారు. అదే అంటున్నాను, దాని మీద వివాదం కన్నా దాని ప్రభుత్వం హైకోర్టుకి ఇవ్వండి. ఇప్పుడు చూస్తారన్నారు, హైకోర్టు దీని మీద విచారణ చేస్తానని చెప్పింది. మనం మాట్లాడుకుని మనం దీని మీద విమర్శలు చేసుకుని ప్రతి విమర్శలు చేయడం కన్నా కూడా ఏదో తప్పు జరిగిందని, అంటే ముఖ్యమంత్రి స్థాయి లాంటివి, అంటే దేశంలోనే అతి సీనియర్. రఘురామ్ గారు, మీరు అంటున్నారు ఏదో తప్పు జరిగింది అంటున్నారు కదా. సో అక్కడ ఆ తిరుమల పైన ఉండే వాళ్ళు కావచ్చు, ఆ లడ్డు తయారీ వాళ్ళు కావచ్చు, అదేదో నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళు ఏళ్ల నుంచి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇట్లా పట్టుకోగానే తెలిసిపోద్ది ఇదేంటి, దీంట్లో కల్తీ ఉందా లేదా అనేది. మరి ఇన్నేళ్ళు వాళ్ళు ఎక్కడ కూడా ఎందుకు బయట పెట్టలేదు? అన్ని వందల మంది అక్కడ పనిచేస్తూ ఉంటుంటారు. రాజేష్ గారు, మీకు ఇంకో విషయం చెప్తాను. మనోభావాలు ఎలా ఉంటాయి రఘురామ్ గారు అడిగిన చెప్తారు. రఘురామన్న, శ్రీ వైష్ణవుల మనోభావాలు ఎలా ఉంటాయన్నా చెప్పండి. చాలా మామూలు బ్రాహ్మణ కన్నా ఎక్కువ. తర్వాత మీకు ఇంకోటి చెప్తారు. విశ్వ హిందూ పరిషత్ అతిరేత మహారథుడు ఎవరు? మన పుల్లారెడ్డి గారు సార్. దీని పేటెంట్ రైట్స్ ఉన్నదాన్ని పోర్ట్లో పనిచేసిన వాళ్ళు తీసుకొచ్చి ట్రై చేశారు. బయట ఆ విలువలతో కూడిన లడ్డూని తయారు చేయలేపారు బయట ఇన్నేళ్ళు. మరి వాళ్ళు ఎందుకు బయట పెట్టలేకపోయారు? వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయారు?
పుల్లారెడ్డి గారు లాంటి వ్యక్తి ట్రై చేశారు సార్ మార్కెట్లో, ఆయన వల్ల కాలేదు. అదే భగవంతుడు సార్, ఇంట్లో ప్రసాదం అందరం చేసుకుంటాం, కానీ అన్నవరం ప్రసాదము అన్నవరంలో చేస్తేనే అక్కడ కొంటేనే అక్కడ తింటేనే ఆ యొక్క ప్రసాదం విలువ. అది మన ఇంట్లో చేస్తే ఎంత అద్భుతమైన నెయ్యి పెట్టినా రాదండి. అది భగవంతుడి యొక్క మహత్యం అంటే అదే కదా. ఇప్పుడు తిరుపతి లడ్డు బయట ఎవరు చేసినా రాదు, సమస్య లేదు అసలు. అంటే ఇప్పుడు కేంద్రం, నేనేమంటున్నాను ఒకటి రఘురామ్ గారు నేనేమంటున్నాను, స్వామి యొక్క ప్రత్యేకత అదే కదండి, ఆయన యొక్క గొప్పతనం అదే కదా. ఆ లడ్డు అక్కడే అలాగే వస్తుంది, ఇంకెక్కడా రాదు, సమస్య లేదు, ఎవరు తయారు చేసే ప్రపంచంలో. ఇలాంటిది గత ప్రభుత్వంలో చాలా మంది భక్తులు కంప్లైంట్ ఇచ్చున్నారు, ఏమని ఏదో లడ్డు వెంటనే పాడవుతోందని, లేకపోతే పగిలిపోతోందని. సరే, పగిలిపోవడం ఇంకోటి ఏంటంటే, ఎందుకు అనుమానించాల్సి వస్తుందంటే కారణం ఉండాలి కదా. ఎందుకు అనుమానిస్తున్నారు అంటే, గత ఏదైతే 5 సంవత్సరాల పాటు యూరోలో పనిచేసిన ఒక ధర్మారెడ్డి అధర్మం ఉన్నాడు అని అనేక ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. అంచేత మనం భయపడుతున్నాం, అయ్యో నిజంగా ఏదో జరిగి ఉంటుంది, లేకపోతే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి మాట్లాడు అని మనలాంటి వాళ్ళందరికీ, భక్తులందరికీ కూడా. మన భారతీయ జనతా పార్టీ ముఖ్యం కాదు ఇక్కడ. అంటే పార్టీ కన్నా కూడా ఒక హిందువుగా ఈ కాంగ్రెస్ అయ్యి ఉండొచ్చు, టీడీపీ అయ్యి ఉండొచ్చు, బీజేపీ అంటే ఏదైనా పార్టీ అయ్యి ఉండొచ్చు, కానీ పార్టీలు కాదు ఇక్కడ ప్రభుత్వం. ఒక భక్తుడిగా ఎంత ఆందోళన ఉంటుందో చూడండి మీరు. అవును, ఈ రోజు భక్తులు రఘురామ్ గారు ఇప్పుడు చాలా మంది భక్తులు మేము తిన్నది అది స్వామివారి ప్రసాదం కాదా, ఏంటి ఇదా, ఇందులో అదే ఉందా, ఇందులో ఆకో ఉందా, ఈ రకంగా ఆందోళన చెందుతున్నారండి. నేను అదే అంటున్నా, దీనిపైన వెంటనే కేంద్రం సీరియస్ గా తీసుకొని నిజంగా ఇది ఏంటి, ఏం జరిగింది నిజాలు బయట పెట్టాల్సిన అవసరం ఉందండి. నేను మధ్యాహ్నం కూడా హోమ్ మినిస్టర్ గారు అడిగారట, ఏంటి ఏం జరిగింది, ఏంటి వివాదం ఏంటంటే వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది దాని మీద ఖచ్చితంగా సమగ్ర విచారణ జరపాలి. ఎవరైతే నిజంగా ఈ పాపం చేసినట్లయితే ఉరిదీయాలి. కనకరావు గారు, ఏంటి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏంటి ఈ రకమైన ఆరోపణలు అసలు ఊహించలే. ఈరోజు ఒక తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందా, ఇది చేశారా, ఇలా చేశారా, మేము తిన్నది స్వామివారి ప్రసాదం కాదా, ఈ రకమైన కామెంట్స్. కనకరావు గారు మిమ్మల్ని వినిపిస్తుందండి? వినపడుతుంది. ఓకే రాజేష్ గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి ప్రసాద్ గారు, రఘురామ్ గారు, మాణిక్రావు గారికి, అదేవిధంగా 60 ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గత 2 రోజుల నుంచి తిరుమల దేవస్థానం మీద, ముఖ్యంగా లడ్డు విషయం మీద జరుగుతున్నటువంటి చర్చ దాదాపు 140 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందనే దాంట్లో ఎలాంటి ఇది లేదు. ఈరోజు ఒక తిరుమల ఒక పవిత్ర దేవస్థానం, ప్రపంచంలోనే అది ఆధ్యాత్మికటువంటి సెంటర్. ఎన్నో దేశాల నుంచి వస్తూ ఉంటారు, ఓన్లీ హిందువులే కాదు, బయట దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అలాంటి దాని మీద హిందువుల యొక్క మనోభావం దెబ్బతీసే విధంగా ఒక విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు వేగ్గా పార్టీ ఆఫీసులో చర్చ పెట్టి దాన్ని లీక్ చేయటం అనేది ఎంత దారుణం అనేది ఆయన యొక్క మతి ప్రమించడానికి సాక్ష్యం కనపడతా ఉంది. ఈరోజు మేమేమంటున్నామంటే, మా గత ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, గతంలో టీటీడీ చైర్మన్ వేసినటువంటి సుబ్బారెడ్డి గారు కానీ, ఏదైతే ఈ లడ్డు విషయంలో నెయ్యి కల్తీ జరిగి చెబుతున్నటువంటి విషయం ఎప్పుడైతే వచ్చినాక, ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే సిబిఐ కానీ లేదంటే హైకోర్టు జడ్జితో విచారణ జరపడం. ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం ఏదైనా, ఎందుకంటే అది ఈ రోజు ఒక నీ విషయం కావచ్చు, లేకపోతే అక్కడ లడ్డు విషయం కావచ్చు, పవిత్ర సంబంధించిన విషయం. కనకరావు గారు పాయింట్ ఏంటంటే, మీరు సిబిఐ విచారణ లేదంటే సిట్టింగ్ జడ్జితో కాదు, మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది భక్తులు కొండపైన చాలా వరకు ఆరోపణలు చేశారండి. లడ్డు నాణ్యత లేదు, స్మెల్ వస్తుంది, పగిలిపోతుంది. మీరు ఎందుకు ఆ రోజు విచారించలేదు? ఆ రోజు ఎందుకు ఎంక్వైరీ వేయలేదు? కొంత డిబేట్ విన్నాం కదా. మరి కేవలం వైసీపీ గవర్నమెంట్ చెప్పేది అంత ముందు కూడా చేశారు. అంత ముందు కూడా చాలా విషయాలు తెర మీదకి వచ్చినాయి. సదావర్త భూముల విషయం కావచ్చు, లేదంటే చాలా విషయాలు వచ్చినాయి. గత టీడీపీ ఉన్నప్పుడు భక్తుల ఆందోళన చేయాలి. మ్యూట్లో ఉన్నారా? మ్యూట్లో ఉన్నారండి.
పొరపాటు జరిగి ఉంటే ఖచ్చితంగా హిందువుల మనోభావం దెబ్బతినే విధంగా ఉంటే దీన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేసిన అవసరం ఉంది. ఎందుకు ఆ రోజే చర్చ ఈ రోజు చర్చ వచ్చింది కాబట్టి. అదేవిధంగా మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి, అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ గా సుబ్బారెడ్డి గారు అయిన కాడి నుంచి కూడా ఒక దుష్పాసం మొదలుపెట్టాడు. ఏమని అసలు సుబ్బారెడ్డి హిందువే కాదు అని చెప్పేసి అని. ఆయన ప్రకాశం జిల్లా మాకు ఊరు దగ్గరలో ఉన్న ఊరు. హిందూ యొక్క భావజాలాన్ని హిందువుల యొక్క కాపాడే విషయంలో కానీ ఆ హిందూ ప్రతి సందర్భంలో కూడా ఎక్కడో కూడా డిబేట్ కాకుండా హిందువుగా తను ప్రతి సంవత్సరం ఒకటండి కనకారావు గారు, సింపుల్ గా మామూలుగా భక్తులకు అర్థమయ్యేది ఒకటి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇది కల్తీ అయ్యింది అనడానికి ప్రధానంగా వాళ్ళ ఒకటి నెయ్యి మీరు 320 రూపాయలకు 60 రూపాయలకు కొనడం, 360 రూపాయలు ఇక్కడే తెలిసిపోయింది ఎంత కల్తీ ఉందని. ఎందుకంటే మామూలుగా మనం కిరాణా షాప్కి వెళ్ళి ఒక నెయ్యి కొనుక్కుందాం అంటే 1000 రూపాయలు చెప్తారు. అలాంటిది మీరు 360 రూపాయలకు కొన్నారంటే ఇక్కడ సింపుల్ గా జనాలు ఆలోచిస్తుంటారు, ఓ జరిగింది కల్తీ జరిగింది కదా అని. ఇక ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి, లడ్డు పగిలిపోతుంది చెప్తున్నా కదా. మనం సార్ ఒక బల్క్ ఆర్డర్స్ సార్ అవి స్వామివారికి ఈ సేవకు అందించేదానికి రేట్లు ఎవరు కడతారండి? స్వచ్ఛందంగా సేవలు చేస్తారు. సిఎస్ఆర్ యాక్టివిటీస్ అందరూ చేస్తారా? ఫుడ్ సప్లైస్ దాంట్లో స్వామివారికి ఉంటాయి సార్. L1 అన్న దానికి గత ప్రభుత్వాలు దగ్గర నుంచి జరుగుతున్నాయి సార్. శ్యామల్ గారు, కనకారావు మాట్లాడండి. నందిని ఉన్నాడు సార్, నందిని డైరీ నుంచి మీరు కొన్న రేట్ ఎంతండి మనకి చెప్పండి. నందిని వాళ్ళు కూడా 460 రూపాయలు అయితే అప్పుడు మాకు చెప్పారు. చెప్పండి సార్, అప్పుడు నందిని డైరీ వాళ్ళకి వర్కౌట్ అవ్వండి. వీళ్ళకి ఎట్లా అయింది, 50 ఏళ్ళ నుంచి వాళ్ళు సప్లై చేస్తున్నప్పుడు మనం ఇంత ప్యూరిటీ అంటే కనీసం 420 రూపీస్ కూడా మరి వీళ్ళు ఇప్పుడు మనము ప్యూర్గా ఇవ్వాలి, సో అయినా పడదు, అయినా ఈ రేటుకి ఇస్తామని చెప్పి నందిని చెప్పినప్పుడు మీరు 360 రూపాయలకి ఇస్తామని ఇక్కడ ఎట్లా ఇచ్చారు మరి? సార్ మీకు నేను చెప్తుంది మీరు సార్ మీకు ఒకటి గుర్తుంచుకోండి, డిబేట్లో కాదండి. ఎస్ వాల్యూస్ ఏదైతే ఉంటే స్టాండర్డ్ వాల్యూస్ ఆ 2 రిపోర్ట్లో తేడాలు గమనించమనండి. ఆ ఎస్ వాల్యూస్ నిన్న శ్యామలరావు గారు మొదటి రోజు పెట్టిన ప్రెస్ మీట్కి ఇవాళకి నిన్న పెట్టిన ప్రెస్ మీట్కి ఎస్ వాల్యూస్ ఎందుకు వేరే అయ్యాయి? నాదే రిపోర్ట్లో నేను చూపిస్తాను, నేను చూసుకోండి మీరు కూడా. ఎస్ వాల్యూస్ ఎందుకు వారాయి విత్ రెఫరెన్స్ నెంబర్. కనకారావు గారితో ఇది కాంట్రడిక్షన్. అందుకే నేను ఫేక్ రిపోర్ట్ నేనేమంటున్నా, ఈరోజు కనకారావు గారు ఈరోజు వైసీపీ పైన దేశవ్యాప్తంగా మనం చూస్తున్న ఒక రకమైన నెగిటివ్ అయితే వచ్చేసిందండి. అరే ఈ చేశారా మీరు అనేది, అక్కడక్కడ దిష్టిబోలు దగ్ధం చేసామని. దీని నుంచి మీరు ఎలా బయటపడతారు? దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేయబోతున్నారు? సార్ ఒకటి సార్, ఎలాంటి అభివృద్ధి జరిగినా సరే విషయాన్ని జరిపించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఒకటి, చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట. గతంలో ఏంటంటే అతను చెప్పదలుచుకుందంటే మీడియా ద్వారానో థర్డ్ పర్సన్ చెప్పించేవాడు. ఈ రోజు అతనికి ఏంటంటే ప్రతి విషయంలో ఎక్కడ బుడ మీద పడుకోండి ఇది జగన్ వల్ల జరిగింది అంటాడు, బోట్లు ముందు అనుకోండి ఇది జగన్ వల్ల జరిగిందని చెప్పేసి అంటారు. కేవలం ఏంటంటే మ్యూట్లో ఉన్నారు. చంద్రబాబు దుష్ట పన్నాగం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఏదైతే ఇంత పెద్ద విపత్తుకి కారణం ఉంటే చంద్రబాబు మీద ఖచ్చితంగా వారు చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే రైట్, ఓకే, మళ్ళీ వస్తాను కనకారావు గారు, మళ్ళీ వస్తాను ప్లీజ్. ఓకే, ఒక నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం అండి. ప్రసాద్ గారు, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఇది అక్కడ టీటీడీ ఉంటుంది, బోర్డు మెంబర్స్ ఉంటారు, వాళ్ళంతా చూస్తారు అన్నప్పుడు ఏదున్నా కూడా ప్రభుత్వం వీళ్ళదే కదా, అక్కడ ఏం జరిగినా కూడా ప్రభుత్వం పైన వస్తుంది కదా. గతంలో వచ్చిన ఆరోపణలు అవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. మాణికరావు గారు సమాధానం చెప్పలేండి. మీ వాయిస్ లో వస్తుందండి కనకారావు గారు. కనకారావు గారు అడ్డుపడింది ప్రసాద్. ఇదే నీకు మట్టి ప్రవహించి మాట్లాడేది ఇట్లాగే. నువ్వు మాట్లాడేటప్పుడు అడ్డుపడింది ప్రసాద్, కాదు. ఎవరు అడ్డుపడలేదన్నా, ఆయన మ్యూట్ అయిపోతుంది, ఏం చేయాలి? కాదు కనకారావు గారు, మీ వాయిస్ స్టూడియో అడ్డుపడింది ప్రసాద్ అయ్యా. ప్రసాద్ గారు సరే పర్వాలేదు, ఓకే. ప్రసాద్ గారు ఏంటి దీన్ని ఇంతకుముందు అన్నట్లు సరే దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేయాలి? ఇది ఎన్ని రోజులు ఇలా కొనసాగుతుంటుంది? సార్ హ్యూమన్ ఎర్రర్ అండి, పొరపాటున ఓ మాట. ఇప్పుడు చూడండి, కొత్త ప్రభుత్వం రాగానే తిరుపతి అంతా అపచారం అయిపోయింది, మేము వచ్చి ప్రక్షాళిస్తామని ప్రతి ప్రభుత్వం మారినప్పుడు ఇది ఒక స్టాండర్డ్ డైలాగ్ వింటున్నాం. ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యితో లడ్డు తయారు చేస్తున్నాం నిన్న ముఖ్యమంత్రి ప్రకటించారు. సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, తిరుపతి లడ్డూకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి తెలుసా సార్? అది ఎక్కడ డూప్లికేట్ చేయలేదు, ఎవరి వల్ల కూడా కాదు.
పేటెంట్ రైట్స్ ఎప్పుడు ఉంటాయండి? దానికి ఒక స్టాండర్డ్ మెయింటైన్. మరి ఎందుకు మరి ఆ లడ్డు మధ్యలో ప్రెసిడెంట్ లిస్ట్ కుదరదండి. ఆ లడ్డు ఎందుకు పగిలిపోతుంది మధ్యలో? ఎందుకు స్మెల్ వస్తుంది? మరి ఎప్పుడు లేదు. అవును, మరి ఎన్నిసార్లు భక్తులు ఆరోపణలు చేయలేదు? ఎవరు ఆరోపణలు చేశారు సార్? ఎందుకు చేయలేదు? మీరు మరి అడిగితే నేను బయట తెప్పిస్తాను. నేను తిరుపతి ఎన్నిసార్లు వెళ్తాను ఎవరికైనా అడగని చెప్తారు. నేను సంవత్సరానికి 4 సార్లు వెళ్తాను తిరుపతి. ఇప్పుడు తిరుపతి విషయంలో ఏది పడితే అది ఎవడు పడితే అది మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీకు ఒకటి చెప్తున్నాను, అక్కడ సప్లై చేసి ప్రతి డైరీకి ISO అండ్ 6 Sigma స్టాండర్డ్స్తో మెయింటైన్ చేస్తారు. 6 Sigma స్టాండర్డ్స్ అండ్ ISO అన్నది ఎప్పుడైతే ఉంటుందో ఆ స్టాండర్డ్స్ కలిగిన కంపెనీల నుంచి సప్లై అన్న దగ్గర కాంట్రడిక్షన్ లేదు. ఇందులో నేను ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్ ఎందుకు చెప్తున్నానంటే, శ్యామలరావు గారు రిలీజ్ చేసిన మొదటి రిపోర్టు సోషల్ మీడియాలో తిరుగుతూ చూడండి. నిన్న వచ్చిన సోషల్ మీడియాలో కాకుండా శ్యామలరావు గారు రిలీజ్ అది వైసీపీలో చేశారేమో. ఎస్ వాల్యూస్ 2 ఎలా మారాయో చూడండి. ఎస్ వాల్యూ అంటే స్టాండర్డ్ వాల్యూస్. రెండో పాయింట్ ఏఆర్ డైరీ ప్రతినిధులు నిన్న మాట్లాడిన తమిళ వెర్షను ఇవాళ మాట్లాడింది ఆవిడ, వన్ ఆఫ్ ది డైరెక్టర్, క్రిస్టల్ క్లియర్ గా అసలు ఎక్కడ వాళ్ళ కంపెనీకి నోటీస్ కానీ లేదంటే వాళ్ళ వెహికల్ స్టాల్ చేసి ఇది NDDB రిపోర్ట్కి పంపించామన్న ప్రస్తావన కానీ ఎక్కడా లేదు. ఎందుకంటే మీరు ట్రాన్సాక్షన్ గమనించండి. 21వ తారీఖు నాడు ఈఓ గారు ఎప్పుడైతే దాన్ని స్మైల్ చేశారు, ఎందుకంటే టీటీడీ బోర్డు ఇప్పటికి కాన్స్టిట్యూట్ కాలేదు కొత్త ప్రభుత్వంలో. అంటే గవర్నమెంట్ ప్రతినిధిగా ఉన్న ఈఓదే బాధ్యత. నాకు అక్కడ జరుగుతున్న ప్రతి కంకర్యాన్ని సింపుల్ గా జనాలకు అర్థమయ్యేటట్లు, ఈ రోజు 23వ తారీఖు నాడు వచ్చిన రిపోర్ట్ ఇది ఉంది కదా, ఇది ఫేక్ అంటవా? మరి ఎందుకు కాంట్రడిక్షన్? ఎస్వాండీస్ ఎందుకు మారుతున్నాయి? 2 రిపోర్ట్లు ఉన్నాయి దాంట్లో. మొదటిది రెండోది ఎందుకు వేరే అవుతున్నాయి చూడండి ఒకసారి. ఇది మీకు రిఫరెన్స్ నెంబర్ తో సైతం ప్రపంచవ్యాప్తంగా హిందూ మనోభావాలకు దెబ్బతీసే అంశం అండి. మీరు ఇది కాదు ఇట్లా చేశారు మీరు చెప్తున్నారు. 146 కోట్ల ఈ రోజు మనోభావాలతో ఆడుకుంటున్నారు. అదే అంటున్నా, ఈ రిపోర్ట్ మీరు కాదు ఫేక్ అంటున్నారు మీరు. ఇది సార్ టీటీడీకి సంబంధించిన దాంట్లో మీరు దేనిలో చూడండి, టీటీడీ వెబ్సైట్ మెయిల్ ఐడీస్ ఏముంటాయి చెక్ చేయండి. అక్కడ శ్రీనివాస్ అనేది జీమెయిల్ ఐడి ఉంది, చెక్ చేయండి ఫస్ట్. అందులో శ్రీనివాస్ జీమెయిల్ ఐడి ఉంది. కాంట్రడిక్షన్ అలా 21వ తారీఖు నాడు ఈఓ కనుక చూడండి, ఒక కంటైనర్ కనుక పోర్టుకు వెళ్తే రఘురామ్ గారిని మళ్ళీ అడగండి, అది మొత్తం 4 రోజులు పడుతుంది ఆ కంటైనర్ మొత్తం యూజ్ చేయడానికి, స్వామివారి కైంకర్యాలు మొత్తానికి. ఆ కంటైనర్ క్లియర్ అయితే కానీ నెక్స్ట్ కంటైనర్ పంపించరు. 21వ తారీఖు నాడు స్మెల్ చూసిన ఈఓ సూపర్ అని చెప్పినప్పుడు 23వ తారీఖు రిపోర్ట్ అంటే దీనికైనా ముందు లోపలికి వెళ్తే ఈఓది బాధ్యత అవుతుందా నాది అవుతుందో ఒకసారి కనుక్కోండి. సప్లయర్స్ 21వ తారీఖున బోర్డు ఎప్పటికి రద్దయింది? ఎప్పుడైనా టీటీడీ దర్శనాలు గత ప్రభుత్వం ఉన్న టీటీడీ ప్రతినిధుల త్రూగా ఏమైనా జరిగింది ఎవరికైనా? ఎలక్షన్ కోడ్ దగ్గర నుంచి వాళ్ళు ఏదైనా పార్టిసిపేట్ చేశారా కనుక్కోండి సరే. రద్దు అవుతుంది. ప్రసాద్ గారు సీరియస్ ఎలిగేషన్ చేస్తున్నాడండి. ఇది ఫ్యాబ్రికేట్ ఈ రిపోర్ట్ అంటున్నాడు. కంట్రోల్ లో ఉండదు కదండి. మిమ్మల్ని అండి ఇప్పుడు ఎందుకు నేను ఇంతకుముందు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ప్రసాద్ గారు సీరియస్ గా ఎలిగేషన్ చేసినా లేకపోతే ఆయనే కల్తీ చేశాడని, ఆయనే దీనికి మొత్తానికి కారకుడని ఎవరో అన్నట్టుగా ఆయన భావించి నేను కల్తీ చేశానని మాట్లాడినా ప్రజలు చూస్తా ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, మేము ఫేక్ అయితే గుజరాత్కి సంబంధించినటువంటి NDDBకి సంబంధించిన రిపోర్ట్స్ మేము ఓపెన్ గా పెట్టాం. తర్వాత వాళ్ళు కూడా మా పేరు మీద ఎందుకు కల్తీ అని చెప్పి మా పేరు మీద ఎందుకు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా రాజేష్ గారు ఎవరు మాట్లాడండి ప్లీజ్. వాళ్ళు ఉంటూ వచ్చినప్పుడు మాట్లాడు. వాళ్ళు కూడా ఊరుకోరు. ఏంటి మా కంపెనీ పేరు ఎందుకు బదనాయం చేస్తున్నారని మాట్లాడతారు. ఎందుకు ఇదే ప్రసాద్ గారు చెప్పిన ఒక్కటి కూడా ఇంతకంటే గొంతు ఎక్కువ చించుకొని చెప్పినవి అన్ని కూడా ఫేక్ అని కొన్ని 100 సార్లు ప్రూవ్ అయింది. నెంబర్ 2, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గాని ఈ రోజు సరే ఇందాక ఒక మాట అన్నారు, భక్తులు ఉన్నారు. ఈ భక్తులు చెప్పినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, భక్తులు ఏదైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నామని చెప్పారో, భక్తులు ఏదైతే దీని మీద అనుమానాలు వ్యక్తం చేశారో వాటి మీద ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈవో గాని, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి చైర్మన్ గాని, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గాని ఏ రోజైనా చేశాడా? ఈ రోజు రఘురామ్ గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ ముఖ్యమంత్రి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఆయన మాట్లాడాడు కాబట్టి ఇంకా దీని మీద అనేకమైనటువంటి అనుమానాలు వస్తున్నాయి, నిజాలు నిగ్గు తేలుస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెబుతారని కనకారావు చెబుతా ఉన్నాడు. కనకారావు చెప్పి బుడమే సంగతి చెబుతా ఉన్నాడు. అబద్ధాలకి కేరా పట్టడం చంద్రబాబు నాయుడు.
హంతకులకి కేర్ ఆఫ్ అడ్రస్ జగను, సొంత ఇంట్లో వాళ్ళు చంపే వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ జగను, ఇంట్లో వాళ్ళు మోసం చేసి మాట మార్చేది కొనసాగించుకోండి. కనకారావు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాలా, ఆయన మధ్య ప్రేమించి ప్రసాద్ మాట్లాడితే నేను మాట్లాడేదని చెప్పేసి అనుకుంటాడు. ఈ రోజు కోట్లాది భక్తులకు సంబంధించినటువంటి వ్యవహారం మేము సీక్రెట్ గా చేయలే, ఇది ఓపెన్ గా చెప్తా ఉన్నాం. ఫలానా ల్యాబ్స్ నుంచి రిపోర్ట్ అని చెప్తా ఉన్నాం. అట్లాగే భక్తులు చూపిస్తా ఉన్నారు దాని యొక్క నాణ్యత తగ్గిందని. భోజనం కూడా చెత్త భోజనం పెట్టారు. అక్కడ ల్యాబే లేదని చెప్పండి. మీ ఈ రోజు ఏం చెప్తారు సార్? పెట్టుకోండి. ఎందుకే ప్రతి దానికి వచ్చి దూరతావు? మాట్లాడుకో. మాణిక్యాలరావు పాయింట్ ఏంటంటే ఇక్కడ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ ఇస్తే నన్ను అంటే ఇక్కడ పాయింట్ మనం మీరు సీరియస్ గా తీసుకోకండి, జస్ట్ క్వశ్చన్స్ ఇవి, దీనిపై అనుమానాల కోసం. అక్కడ ఉన్న రిపోర్ట్ పైన ఆయన మెయిల్ ఐడి ఉండడం ఇవన్నీ కూడా ఇవన్నీ వీళ్ళు తయారు చేశారనేది ఆయన క్వశ్చన్ వేస్తున్నారు. మీరు దానికి ఆన్సర్ చెప్పండి. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ఇస్తాను. కనకారావు గారు ప్లీజ్ మళ్ళీ ఇస్తాను మీకు. ఆధారంతో మాట్లాడుతూ ఉన్నాం. ఓకే, దీని మీద విచారణ ఏమని వాళ్ళు కోరుతా ఉన్నారు కదా. సిబిఐ విచారణ, సిట్టింగ్ జడ్జి తోటి విచారణ వేస్తాం. కేళ్తే పాలక మండలిలో సుప్రీంకోర్టు లేఖ రాస్తారు శేఖర్ రెడ్డి ఎవరు, ఇంకొకళ్ళు ఎవరు ఎందుకు ఇచ్చారు తేల్తాలి. ఎందుకు మార్చారు మీరు? నందిని దగ్గర నుంచి మీరు ఎందుకు మార్చారు? టెస్ట్ చేయడానికి లేదంట కదా, అసలు టెస్టింగ్ ల్యాబ్ లేదంట కదా సార్. ఒకటి గుర్తుంచుకోండి, తిరుమలలో టెస్టింగ్ ల్యాబ్ లేదని నేను ఈవో గారు ఏదైతే అవును ఒకటి గుర్తుంచుకోండి, NABL టెస్ట్లని ఇట్స్ ఎ రెగ్యులర్ ప్రొసీజర్ ఫర్ ఎనీ కంటైనర్ ఇన్ తిరుమల. ఆ NABL 3 టెస్ట్లు అయితేనే కానీ లోపలికి వదలరు. ఈ NABL టెస్ట్ వాళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అంటే NDDB అప్రూవల్ నేను చెప్పే పాయింట్ మీకు అర్థం కావట్లా. ఏ ఈవో అయితే ఉన్నాడు ధర్మారెడ్డి, చైర్మన్ అయితే ధర్మారెడ్డి వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు తప్పులు చేయించారని కదా చెబుతుంది. అచ్చా ఓకే, ఒక్క నిమిషం. దానికి చెప్పారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి చెప్పినట్టే కదా చేసేది. ప్రతిపక్షంలో నుంచి అధికారంలో ఉన్న మీరు ఎంక్వైరీ చేయండి. ఫేక్ డాక్యుమెంట్ల తోటి, ఫేక్ సర్టిఫికేట్ తోటి ఎందుకు డైవర్ట్ చేస్తారు? అధికారం మీ చేతిలో ఉంది. సిబిఐకి రాయండి, సుప్రీంకోర్టు జడ్జి ఎంక్వైరీకి కార్యాలయంలో రిలీజ్ చేయడం ఏంటంటే 150 కోట్ల మంది మనోభావం దెబ్బతినేటువంటి విషయం గురించి మాణిక్యాలరావు గారు ఇప్పుడు ఈ ఆరోపణలు వస్తున్నాయి, ఈ రిపోర్ట్ ఫేక్ అనేది. నేను ఏమంటున్నా, ఈ నిజ నిర్ధారణ ఇదంతా తెలియాలంటే సిబిఐకి రాస్తే అయిపోయేది కదా, టెన్షన్ ఎందుకు? అధికారంలో ఉన్నారు, ఎందుకు ఊగిపోతున్నారు? ఎందుకంట మాణిక్యాలరావు చిన్న మాట సార్, ఒక్క చిన్న సబ్మిషన్. భయం రాశాడు కదా, భయం వాళ్ళకి. ప్లీజ్ ఓకే ఓకే, ఇప్పుడు రఘురామ్ గారి దగ్గరికి వెళ్ళాలి. మాణిక్యాలరావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ఇప్పుడు మనకి NABL టెస్ట్లు అని ఉంటాయి చూడండి, చెప్పాను కదా. చెప్పారు. ఈ 3 టెస్టుల్లో కనుక తిరుమలలో ఫెయిల్ అయితే దాన్ని NDDB రిపోర్ట్ కు పంపించి NDDB రిపోర్ట్ శాంక్చుటీ మీద దాన్ని బ్యాన్ చేస్తారు. ఆ 3 టెస్టులు ఎవరు పెట్టారు అది తేల్చాలి. నేను చెప్తుంది వినన్నా ఒక్క నిమిషం, నువ్వు ఓపిక పట్టు ఒకసారి. ఆ 3 టెస్టుల దగ్గర ఎవరు పెట్టారు ధర్మారావు? వినన్నా ఒక్క నిమిషం. జాతీయ స్థాయిలో ఉన్న టెస్టులు NDDB రిపోర్ట్ పంపించారంటే తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎన్నిసార్లు అపచారం చేయలేదు, ఎన్నిసార్లు సంప్రదాయాన్ని పక్కకి నెట్టేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా వాళ్ళ భార్యను తీసుకుని వెళ్ళి సాంప్రదాయాలను గౌరవించారా? ఆరోపణలు అయితే ఉన్నాయిలే. ఇప్పుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలంటే భార్య భర్తలు అది ఉందిలే, ఆరోపణలు ఉన్నాయి. మీరు అన్నది ఓకేలే. చంద్రబాబు నాయుడు తిరుమల పవిత్ర దెబ్బేయడం కోసం ఒక లెక్క డాన్ పెట్టాడండి ఆదికేశ్వర నాయుడు చైర్మన్ గా.
ఏంది అసలు సదావర్త భూములు కానీ భూములు అమ్ముకొని తిరుమలని గుండెకి ఇచ్చింది చంద్రబాబు రఘురామ్ గారు ప్లీజ్ ఒక నిమిషం. రఘురామ్ గారు దీన్ని పూర్తిగా కేంద్రం అయితే పరిశీలిస్తుంది అనుకుంటున్నాం. ఈ జరుగుతున్న ఆరోపణలు నిన్నటి వరకు వన్ సైడ్ ఉండే, నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఓహో ఇట్లా ఉందా, దీన్ని ఏమన్నా ఫ్యాబ్రికేట్ చేశారా అదేదో ఒక అనుమానాలు వస్తున్నాయి. ఏం చేయబోతున్నారు దీనిపైన? ఈ అనుమానాలు నివృత్తి చేయడానికి కేంద్రం ఏం చేయబోతుంది? ఇప్పుడు సిబిఐ విచారణ కోరుతున్నారు వీళ్ళు కూడా, వైసీపీ. రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు దీని మీద చర్య తీసుకుంటున్నారు అని చెప్పారన్నా నడ్డా గారితో ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడినప్పుడు దీని మీద 1-2 రోజుల్లో పూర్తి సమగ్ర రిపోర్ట్ ని మీకు వాళ్ళు పంపిస్తారని చెప్పడం జరిగింది. తర్వాత దాని మీద ఏం చర్య తీసుకోవాలి అనేది ప్రభుత్వం ఆలోచించారు. ఇంకోటి మాణిక్యాలరావు గారు చెప్పండి. ఒక్క మాట చెప్తాను తర్వాత రంగారు. వివేకానంద రెడ్డిని అత్యంత క్రూరంగా చంపి, ఎంత క్రూరంగా చంపారో వాళ్ళు చెబుతూ చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి రాశారు. సరే అవన్నీ ప్రజలు చూశారు కదండి. ఒకటి మాణిక్యాలరావు గారు ఈ రోజు కూడా ఇంత దౌర్జన్యం చేసి ఇంకా బొక్కాటిస్తున్నారు వీళ్ళు. అయితే ఇక్కడ మనకి ఎందుకు అనుమానం వస్తుంది అంటే ఒకటి చెప్పాలండి. ఒక ఈవోని 5 సంవత్సరాలు అదే గొప్ప, అదేనా మన ఆంధ్రప్రదేశ్ కేడర్ కాదు, మన ఐఏఎస్ కాదు, ఎక్కడి నుంచో చంద్రబాబు చెప్పారు కాబట్టి ఇది నిజాయితీ. లేదు నేను అనేది చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత రహితమైనటువంటి ఆయన మనిషిగా అంతకుముందు మనిషి చాలా విషయాలు ఇక్కడ మనం ఎందుకు అనుమానిస్తున్నాం అంటే ధర్మారెడ్డి అనే ఒక అధర్మారెడ్డి ఒక 5 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి ఆయన మీద అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. అండ్ ఆయన యొక్క పనితీరులో కూడా ఈవెన్ వైసీపీ మంత్రులే నాతో వాపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ దొరికాడు సార్ మా వాడికి ఈడు మా కర్మ అని వాళ్ళు నాకు ఎమ్మెల్యేలు చెప్పారు. ఆఫీసర్ ఏమో దరిద్రుడు, వాడు దరిద్రుడు అని చెప్పారు సార్ వాళ్ళు. వాడు దరిద్రుడు అని చెప్పారు నాకు. అలాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి అనుమానం ఇంకా ఎక్కువ అవుతుంది. ఏదో చంద్రబాబు నాయుడు గారు మామూలుగా ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాజకీయంగా మాట్లాడితే ఏమన్నా మాట్లాడచ్చు, కానీ ఈ విషయంలో ఆయన మాట్లాడు ఏదో ఆరోపణ చేయడండి. అంత మిగతా వాళ్ళలాగా ఇప్పుడు దేశంలోనే ఒక సీనియర్ మంత్రి, సీనియర్ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన ప్రభుత్వంలో మన దేశానికే ప్రపంచానికే ఒక అతిపెద్ద హిందూ సంస్థ మీద, దేవుడి మీద, ఆ ప్రసాదం మీద ఏదో మాట్లాడతారని నాకు అర్థం కాదు. రఘురామ్ గారు మీరు చంద్రబాబు సొసైటీ గురించి మాట్లాడితే మాకు ఏదండి చంద్రబాబు సొసైటీ గురించి మాట్లాడండి. రఘురామ్ గారు ఎవరి విషయంలో ఆధ్యాత్మిక మాట తప్పు కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విశ్వసనీయత మీరు మాట అంటే ఏది చెప్తుందండి. మీరు చెప్పింది రాజకీయ కోణంలో ముఖ్యమంత్రిగా ఆయన చేసే ఆరోపణని మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందంట. ఇది రాజకీయాలు కాదు, ఇది హిందూ మనోభావాలు దెబ్బతీయకుండా చేయాల్సిన పని. ఇప్పుడు ఇది రాజకీయాలు. జుడిషియల్ ఎంక్వైరీ అయ్యండి, జుడిషియల్ ఎంక్వైరీ అయ్యండి, లేదంటే సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మంచి మాట్లాడాడని చెబుతున్నాడు. విశ్వసనీయ గురించి కరకరగా చెబుతాడు. ఇలా బాలినేని శ్రీనివాస ఈయనకి గురువే బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెబుతాడు విశ్వసనీయతంతా పెద్ద నాటకం అని చెప్పాడు. నిన్ననే చెప్పింది బాలినేని శ్రీనివాస్. చాలా విషయాలు వస్తాయి. మాణిక్యాలరావు గారు ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు, ఖచ్చితంగా నేను కూడా చీఫ్ జస్టిస్ లేఖ రాస్తాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి అసలు విషయం బయటికి రావాలని. బయటకు వస్తుంది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రాథమిక చేయండి ఎంక్వైరీ మీరు కూడా రాయండి, సిబిఐకి లెటర్ పెట్టండి, లేదంటే సిబిఐకి లెటర్ పెట్టండి. ఎందుకు ఊరిక ఊగిపోతున్నారు? ఒకటి రఘురామ్ గారు ఓకే సార్, ఒక సమయం లేదు ప్లీజ్. ప్రసాద్ గారు చివరికి ఏం చెప్తారు? ఇది ఏంటి, ఇది నిజంగా కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఎవరు జోక్యం చేసుకోక్కర్లే. ఇక్కడ ఎన్ఏబిఎల్ శాంపుల్స్ లో ఏమైనా అవకతవకలు ఉంటే ఎన్డీడీబీకి రిపోర్ట్ రెఫర్ చేస్తారు. ఎన్డీడీబీ రిపోర్ట్ లో అవకతవకలు కనుక వస్తే ఆ వెహికల్స్ ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోకూడదండి? మీరు భలే చెప్తారు. ఇంత పెద్ద రెగ్యులర్ ప్రొసీజర్, అది రెగ్యులర్ ప్రొసీజర్. ఆపాదించుకోకపోతే
ఏం చేయాలి? రెగ్యులర్ ప్రొసీజర్ ఏంటి అక్కడ అంత మాంసం అంటారు, మరి పంది మాంసం 14 అంటారు, ఎందుకని లేదంటే ఎందుకు కొవ్వు చేశారు? అంటారు, అదంటారు, దీన్ని సీరియస్ గా తీసుకోవద్దని మీరు ఎట్లా అంటారు? ఏం చేస్తారు కేంద్రం ఇన్వాల్వ్ అయ్యి? అవును, ఎవరన్నా హిందూ తీసుకోవాలి. ధార్మిక సెంటర్ ఇప్పుడు వీళ్ళు విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తుందో కనుక్కోండి. టీడీపీ ఆరోపణలు చేస్తున్నారు ఏం వీళ్ళు. సార్ మీరు విశ్వ హిందూ పరిషత్ నిన్న వెబ్సైట్ లో ఏం రాసిందో చూడండి ఒకసారి. ఆ. ఇది ఒక ఫేక్ అనే రాసింది, చూసుకోండి ఇవన్నీ. అవి మాణిక్యాలరావు గారు ఆయన చూసాడో లేదో నేనైతే చూడలేదు. కేంద్రం జోక్యం చేసుకుంటది, జ్యుడిషియల్ వ్యవస్థ జోక్యం చేసుకుంటుంది, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది. దీంట్లో ఎవరిని క్షమించారు? ఏ అక్కర్లే, మీరు బోర్డు టీటీడీ బోర్డు చేశాడు కాదు మాణిక్యరావు, టీటీడీ బోర్డు కాన్స్టిట్యూట్ దేశంలో మొత్తం మీద వివిధ రాష్ట్రాల నుంచి అందులో ప్రతినిధులు ఉంటారు. టీటీడీ బోర్డు కాన్స్టిట్యూట్ ప్రాబ్లం ఇది. రైట్ రైట్ చూద్దామండి. కాంగ్రెస్ పార్టీగా ఎలాంటి ఎంక్వైరీస్ మేము స్వాగతిస్తా ఉన్నాం. రైట్ రైట్ చూద్దాం ఏం చేయాలి. థ్యాంక్ యూ అండి. రైట్ థ్యాంక్ యూ అండి మాణిక్యాలరావు గారికి, రఘురామ్ గారికి, అదేవిధంగా ఇటు కనకరావు గారికి, కేఎస్ ప్రసాద్ గారికి చర్చలో పాల్గొనేందుకు మీ అందరికి ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి తిరుపతి లడ్డు వివాదం అనేది రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతూ ఉంది. మరి ఇదైతే ఈ లెటర్ అయితే ఫేక్ అని చెప్పేసి ఈరోజు వైసీపీ ఆరోపణలు చేస్తుంది. మరి దీనిపైన కేంద్రము ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, కేంద్రం రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది, నిజ నిర్ధారణ బయట పెట్టాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ఇప్పుడు వైసీపీ కూడా చెప్తుంది అసలు నిజాలు బయటికి రావాలంటే మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి, లేదంటే సిబిఐ ఎంక్వైరీ కూడా వేయండి అని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి, మరి ఎలా కేంద్రం కూడా జోక్యం చేసుకోబోతుంది. ఇప్పటికే నివేదిక అయితే తెప్పించుకుంటుంది. నివేదిక వచ్చిన తర్వాత ఏం చేయబోతారు ఏంటి, మరి ఎవరిపైన చర్యలు తీసుకుంటారు అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తున్నారు 60 సామాన్యుడి ఆరోపణ.